ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 309వ రోజుకు చేరుకున్నాము. భీష్మ పర్వంలో ఉన్నాము. శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం గురించి తెలుసుకుందాము. ఇందులో మనము త్రిగుణాలు అంటే సత్వ రజస్తమో గుణాల గురించి, అవి మనిషి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే అంశాల గురించి తెలుసుకుందాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. ఇక పారాయణలోనికి వెళ్ళిపోదాము. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, ఈ లోకంలో మునులందరూ దేనిని తెలుసుకుని ముక్తులై పరమసిద్ధిని పొందారో అట్టి ఉత్తమమైన పరమ జ్ఞానాన్ని నేను నీకు మరలా చెబుతాను. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నన్ను పొందినవారు సృష్టి ఆది అందు తిరిగి జన్మించరు, ప్రళయకాలంలో వ్యాకులపడరు. అర్జున, నా యొక్క మహద్బ్రహ్మ రూపమైన ప్రకృతి అనగా అవ్యాకృత మాయ సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్థానము. నేను ఆ యోని యందు చేతనా సముదాయ రూపమైన గర్భాన్ని ఉంచుతాను. ఆ జడ చేతనాల యొక్క సంయోగం వలననే సమస్త ప్రాణుల ఉత్పత్తి జరుగుతోంది. అర్జున, నానా రకాలైన సమస్త యోనులలో ఎన్ని శరీరధారులైన ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయో ఆ అన్నింటికి అవ్యాకృత మాయయే గర్భాన్ని ధరించిన తల్లి, నేను బీజాన్ని స్థాపించిన తండ్రిని. అర్జున, సత్య రజస్తమాలు అనే ఈ 3 ప్రకృతి గుణాలు అవ్యయుడైన జీవాత్మను శరీరంలో బంధిస్తున్నాయి. పాపరహితుడా, ఈ 3 గుణాలలోనూ సత్వగుణం నిర్మలమైనది కనుక ప్రకాశింపచేసేది. వికారరహితమైన అది సుఖ సంబంధం చేత జ్ఞాన సంగం చేత బంధిస్తుంది. అర్జున, రాగరూపమైన రజోగుణము కోరిక ఆసక్తి వలన పుడుతుందని తెలుసుకో. అది ఈ జీవాత్మను కర్మల యొక్క వాటి ఫలితాల యొక్క సంబంధం వలన బంధిస్తుంది. ఇంకా అర్జున, దేహాభిమానులందరినీ మోహింపజేసే తమో గుణము అజ్ఞానం వల్ల పుడుతుంది. అది ఈ జీవాత్మను ప్రమాదము, ఆలస్యము, నిద్ర అనే వాటి ద్వారా బంధించి వేస్తుంది. అర్జున, ఇంకా సత్వగుణము సుఖంలోను, రజోగుణము కర్మలోను, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదంలోనూ తగులుకొనేలా చేస్తాయి. అర్జున, సత్యం రజస్తమో గుణాలను, రజస్సు సత్వతమో గుణాలను, తమస్సు సత్వరజస్సులను అణిచివేసి ప్రవర్తిస్తూ ఉంటుంది. శరీరంలోనూ అంతఃకరణంలోనూ ఇంద్రియాలలోనూ చైతన్యము, వివేక శక్తి కలిగినప్పుడు సత్వగుణం వృద్ధి పొందిందని తెలుసుకోవాలి. అర్జున, రజోగుణం వృద్ధి పొందినప్పుడు లోభము, ప్రవృత్తి, అన్ని రకాల కర్మలను సకామ భావంతో ఆరంభించడము, అశాంతి, విషయభోగలాలస ఇవన్నీ పుడతాయి. అర్జున, తమోగుణం వృద్ధి పొందితే అంతఃకరణంలోనూ ఇంద్రియాలలోనూ అప్రకాశము, కర్తవ్య కర్మలలో అప్రవృత్తి, ప్రమాదము, అంతఃకరణాన్ని మోహపరిచే నిద్రాది వృత్తులు ఇవన్నీ కలుగుతాయి. సత్వగుణం వృద్ధిలో ఉండగా జీవుడు మరణించినట్లయితే ఉత్తమ కర్మలు చేసేవారు పొందే నిర్మలమైన దివ్యమైన స్వర్గాది లోకాలు పొందుతాడు. రజోగుణం వృద్ధి పొందినప్పుడు మరణించిన వాడు కర్మలు చేయాలనే ఆసక్తి గల మనుష్యుల మధ్య జన్మిస్తాడు. ఇక తమోగుణం వృద్ధి పొందినప్పుడు మరణించిన వాడు పశువులు, పురుగులు మొదలైన 3 యోనులలో జన్మిస్తాడు. సాత్వికమైన కర్మలకు సుఖ, జ్ఞాన, వైరాగ్యాదులు ఫలమని, రాజస కర్మలకు దుఃఖ ఫలమని, తామస కర్మలకు అజ్ఞానం ఫలమని చెబుతారు. సత్వగుణం వలన జ్ఞానం కలుగుతుంది, రజోగుణం వలన లోభమే కలుగుతుంది. ఇక తమోగుణం వలన ప్రమాద మోహాలే కాక అజ్ఞానం కూడా కలుగుతుంది. సత్వగుణంలో ఉన్నవాడు స్వర్గాది ఉత్తమ లోకాలకు వెళతాడు. రజోగుణంలో ఉన్నవాడు రాజస గుణాలు కల మనుష్య లోకంలో ఉంటాడు. ఇక నిద్రాలస్య ప్రమాదాలు అనే తామస గుణాలు కలవాడు పశు, కీటాది నీచ యోనుల నరకాదులు అనే అధోగతులను పొందుతాడు. ద్రష్ట అయినవాడు 3 గుణాల కంటే అతిరిక్తంగా ఏ కర్త లేడని చూడగలిగినప్పుడు
ఈ 3 గుణాల కంటే మిక్కిలి పరంగా ఉన్న పరమాత్మను తత్వంతో తెలుసుకున్నప్పుడు నా భావాన్ని పొందుతాడు. అటువంటి వాడు స్థూల శరీరం యొక్క పుట్టుకకు కారణభూతమైన వాడు ఈ 3 గుణాలను దాటుకొని జన్మ మృత్యు జరా రూపమైన దుఃఖాల నుండి ముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. అర్జునుడు అడుగుతున్నాడు, మరలా ఈ 3 గుణాలకు అతీతుడైన వాడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు? ప్రభు, మనుష్యుడు ఏ ఉపాయం చేత ఈ 3 గుణాలను అతిక్రమించగలడు అని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, గుణాతీతుడైన వాడు సత్వగుణానికి కార్యరూపమైన ప్రకాశకం, రజోగుణానికి కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణానికి రూపమైన మోహము, ఈ 3 ప్రవర్తించిన చెడుగా తలచడు, ప్రవర్తించకపోతే కావాలని కోరుకోడు, కేవలం సాక్షిభూతుడై ఉంటూ గుణాల చేత విచలితుడు కాడు, గుణమే గుణాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది అని భావిస్తూ పరమాత్మయందు ఏకనిష్టతో ఉంటాడు. ఆ స్థితి నుండి ఎన్నటికీ చలించడు. నిరంతరము ఆత్మభావంలోనే నిమగ్నుడై సుఖదుఖాలను సమానంగా భావిస్తాడు. కర్రను, రాయిని, బంగారాన్ని కూడా సమానంగానే చూస్తాడు. అటువంటి జ్ఞానికి ప్రియులు, అప్రియులు, నింద, ఆత్మస్థుతి అన్నీ సమానమే. మానవమానాల పట్ల, శత్రు మిత్ర పక్షాల పట్ల తుల్యభావంతోనే ఉంటాడు. సమస్త కార్యాలను ఆరంభించడంలో కర్తృత్వాభిమానాన్ని విసర్జిస్తాడు. ఇటువంటి వానినే గుణాతీతుడు అంటారు. ఏ మాత్రం సడలని భక్తి యోగం చేత నిరంతరం నన్ను సేవించేవాడు ఈ 3 గుణాలను చక్కగా దాటి పరమాత్మ పదాన్ని చేరుకోవడానికి యోగ్యుడవుతాడు. ఆ అవ్యయమైన పరబ్రహ్మకు, అమృతానికి, నిత్యధర్మానికి, అఖండము ఏకరసము అయిన ఆనందానికి ఆశ్రమైన వాడిని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పడం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము శ్రీమద్ భగవద్గీతలోని 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.